మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రియ దైవజనమా, పాప భారముతో ప్రయాసపడుతున్న మానవుణ్ణి తిరిగి తన యొద్దకు రమ్మని దేవుడు పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఆదిలో ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమము వలన ప్రయాస అనేది మానవ జీవితంలో భాగమైనది. స్త్రీ యొక్క ప్రయాస గర్భవేదన హెచ్చింపబడింది. పురుషుని నిమిత్తము నేల శపింపబడినది. ప్రయాసముతోనే బ్రతుకు దినములన్నీ పంట తిందువని దేవుడు మానవునితో సెలవిచ్చినాడు. పాపమునకు పూర్వము ఆహారము కొరకు చేయి చాపితే అందేది. పాపము వలన ఆహారము కొరకు నడుము వంచి మానవుడు పనిచేయవలసి వచ్చింది. పాపానికి పూర్వము నేల నుండి దేవుడు కేవలము చెట్లను మొలిపించాడు. పాపము వలన ముళ్ళ పొదలు, గచ్చ పొదలు నేల నుండి మొలిచాయి. చెమట కార్చి ఆహారము తినవలసి వచ్చింది. పాపము వలన చెమట కార్చవలసిన స్థితి మానవునికి ఎదురైనది. అందుకనే యేసయ్య గెత్సెమనే తోటలో పాపానికి సాదృశ్యమైన చెమట మానవ ప్రాణాధారమైన రక్తబిందువులుగా మారునంతగా సమస్త మానవాళి పాప శాపముల కొరకు వేదన పడుతూ ప్రార్థించినాడు. ఆ సిలువలో శాపమునకు సాదృశ్యమైన ముళ్ళ కిరీటాన్ని ధరించి వేదనను అనుభవించాడు. ప్రియ దైవజనమా, పాపమునకు జీతము మరణము, రక్తము దేహానికి ప్రాణాధారము. పాపముతో అపరాధములతో చచ్చిపడి ఉన్న మానవుణ్ణి తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆ దేవాది దేవుడు జీవములోనికి నడిపించాడు. మన ప్రయాస అంతటిని సిలువలో తాను భరించి ఇంకా పాపములో మగ్గిపోతున్న నీకు దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. తన యొద్దకు రమ్మని, నీ పాప భారమును తీసివేస్తాను అని. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది? నీవు యేసయ్యను నామకార్థంగా మాత్రమే ఎరిగి ఉన్నావా? నీ జీవితంలో ఎన్ని శుభ శుక్రవారములు, ఎన్ని పునరుద్ధాన దినములు గడిచిపోయాయి? ఒక్కసారి ప్రభు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా పరీక్షించుకోవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నీ పాప భారాన్ని ఇంకా నీవు మోస్తూ యేసయ్య ఎదుట కనపడుతూ ఉన్నావా? మరి లోబడని నీ హృదయము వైపు యేసయ్య దీనంగా చూస్తూ ఉన్నాడు. నీ భారమునంతటిని తీసివేస్తానని తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీవు చేయవలసినది కేవలము ఆయన ఎదుట నీ పాపములను, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టుట మాత్రమే. ఆయన్ను నీ ప్రభువుగా నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో ఆయన్ను రక్షకునిగా స్వీకరించడం మాత్రమే. ప్రియ దైవజనమా, కాలము బహు కొంచెముగా ఉన్నది. దేవుని పిలుపును నిర్లక్ష్యము చేయక ఆయన రక్షణ కొరకు చెవియొగ్గమని, ఆయన పిలుపును ఆలకించమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అతి కృప ఈ వాక్యము వింటూ రక్షణను నిర్లక్ష్యము చేస్తున్న ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకొనుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ఎవరైతే రక్షణ లేకుండా వింటూ ఉన్నారో వారి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ లోకములో ఎన్ని ఉన్నా నీవు లేని జీవితము వ్యర్థమని గ్రహించి నీ పాదముల ఎదుట వారి పాప భారమును ఉంచి నేను రక్షకునిగా అంగీకరించే కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు
ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను పందెముగా వేసి విప్పుడు కథను అడిగిన ఇశ్రాయేలీల న్యాయాధిపతి ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.